హలో బిజీ పీపుల్, నేను మీ ప్రవళిక. ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్ తో మీ ముందుకు వచ్చేసాను. ఒక పునాది యొక్క అసలైన అర్థం ఏమిటి? అది కేవలం ఇటుకలు సిమెంటుతో నిర్మించే కట్టడమా, లేక తరతరాలను నిలబెట్టే ఒక జీవన తత్వమా? ఈ ప్రశ్నకు సమాధానం మన కళ్ళ ముందే హిమైత్ నగర్ రూపంలో ఉంటుంది. హిమైత్ నగర్ కేవలం హైదరాబాద్ నడివొడ్డున ఉన్న ఒక ప్రాంతం కాదండి. అది ఒక దృక్పథం, ఒక నమ్మకం, ఒక స్థిరమైన జీవన విధానానికి సజీవ సాక్ష్యం. ఈ ప్రాంతం యొక్క అంతర్గత లక్షణాలను మనం విశ్లేషించగలిగితే ఒక విజయవంతమైన పరిపూర్ణమైన వివాహ బంధానికి కావలసిన మహోన్నత సూత్రాలు మనకి అవగతమవుతాయి. మొదటిగా హిమైత్ నగర్ ను కేవలం విద్యా కేంద్రంగా చూడటం సరికాదు. అది భవిష్యత్తుపై పెట్టే పెట్టుబడి తత్వానికి ఒక జ్ఞాన కేంద్రంగా నిలుస్తుంది. ఇక్కడ ప్రతి వీధిలోనూ కనిపించేది కేవలం కళాశాలలు కాదండి, కొన్ని లక్షల కుటుంబాల త్యాగం, వారి పిల్లల కళ్ళలో మెరిసే ఆశల దీపం. తల్లిదండ్రులు తమ సుఖాలను వదులుకొని పిల్లల భవిష్యత్తు అనే యజ్ఞంలో తమ సర్వస్వాన్ని దారపోయడం వెనుక ఉన్నది కేవలం ప్రేమ మాత్రమే కాదు, అది ఒక గొప్ప పెట్టుబడి సూత్రం. నేటి సుఖం కన్నా రేపటి భవిష్యత్తు ముఖ్యమనే నిబద్ధత వాళ్ళది. వివాహ బంధం కూడా ఇంతటి దీర్ఘకాలిక దృష్టిని, త్యాగపూరిత నిబద్ధతను కోరుకుంటుంది. తక్షణ సంతోషాల కన్నా కలిసి నిర్మించుకునే ఉజ్వల భవిష్యత్తు కోసం ఒకరికొకరు పెట్టుబడిగా మారాలి. ఆ బంధంలో స్వార్థానికి తావుండదు, కేవలం పరస్పర అభివృద్ధి అనే తపస్సు మాత్రమే ఉంటుంది. మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోలో మేము అటువంటి పెట్టుబడి తత్వాన్ని అర్థం చేసుకున్న మీ భవిష్యత్తుకు భరోసానిచ్చే భాగస్వామిని మీకు అన్వేషిస్తాము. అయితే మొదటిగా మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోలో మేము అటువంటి పెట్టుబడి తత్వాన్ని అర్థం చేసుకున్న మీ భవిష్యత్తుకు భరోసానిచ్చే భాగస్వామిని మీకు అన్వేషిస్తాము. రెండవదిగా హిమైత్ నగర్ యొక్క స్థిత ప్రజ్ఞత. నగరం నలువైపులా కొత్త కొత్త ప్రాంతాలు వెలుగులోకి వస్తూ తమ రూపురేఖలను మార్చుకుంటున్న వేళ హిమైత్ నగర్ మాత్రం నగరానికి ఒక యాంకర్ వలె స్థిరంగా నిలబడింది. అది నగరం యొక్క ఉనికిని, దాని అస్తిత్వానికి ఒక కేంద్ర బిందువుగా నిలుస్తుంది. జీవితంలో కూడా ఎన్నో తుఫానులు, ఎన్నో మార్పులు ఎదురవుతాయి. ఆ సమయంలో మనల్ని నిలబెట్టేది, మనల్ని దారి తప్పకుండా కాపాడేది మన భాగస్వామితో ఉన్న బంధం అనే చెప్పొచ్చు. ఆ బంధం ఇచ్చే మానసిక స్థైర్యం, భరోసా మనల్ని ఎలాంటి పరిస్థితిలోనైనా నిలబెడుతుంది. మేము మీకు పరిచయం చేసే భాగస్వామి మీ జీవితం అనే నౌకకు అటువంటి స్థిరమైన వ్యక్తిత్వం గల వ్యక్తిగా నిలబడాలన్నదే మా ఆకాంక్ష. ఇక మూడవదిగా నేను చెప్పాల్సింది ఇక్కడి సహజీవన సౌందర్యం. హిమైత్ నగర్ ఒక వాణిజ్య కేంద్రం. ఇక్కడ ఒక చిన్న పుస్తకాల దుకాణం, ఒక పెద్ద వస్త్ర దుకాణం, ఒక కార్పొరేట్ ఆఫీస్, ఒక వీధి, ఒక తినుబండారం అన్ని కలిసి ఒకదానిపై ఒకటి ఆధారపడి వర్ధిల్లుతాయి. ఇది ఒక అద్భుతమైన జీవ వ్యవస్థ. వివాహ బంధం, కుటుంబం కూడా అంతే కదండి. భార్యాభర్తలు, వారి పిల్లలు, పెద్దలు ప్రతి ఒక్కరిది ఒక ప్రత్యేకమైన పాత్ర. అందరూ కలిసి ఒకరికొకరు సహకరించుకున్నప్పుడే ఆ కుటుంబం అనే జీవ వ్యవస్థ ఆరోగ్యంగా, ఆనందంగా వర్ధిల్లుతుంది. ఒకరి బలాన్ని మరొకరు పెంచుతూ, ఒకరి బలహీనతను మరొకరు కప్పిపుచ్చుతూ సాగే సహజీవనమే దాంపత్యంలోని అసలైన అందం. చివరిగా నేను చెప్పాల్సింది ఏంటంటే హిమైత్ నగర్ తరాల మధ్య వారధిగా నిలిచింది. ఇది పాత హైదరాబాద్ సంస్కృతికి, కొత్త తరం ఆకాంక్షలకు మధ్య వారధిగా నిలుస్తుంది. ఇక్కడ పెద్దల అనుభవానికి, యువత ఆలోచనలకు సమానమైన గౌరవం లభిస్తుంది. ఒక ఆదర్శవంతమైన జంట కూడా తమ కుటుంబంలో ఈ వారధి పాత్రను పోషించాలి. తమ తల్లిదండ్రుల సంప్రదాయాలను గౌరవిస్తూ తమ పిల్లల భవిష్యత్తు కలలకు ఊతమవ్వాలి. ఈ సంతులాన్ని సాధించినప్పుడే కుటుంబంలో తరాల అంతరాలు తొలగిపోయి ప్రేమ వెల్లివిరుస్తుంది. కాబట్టి మేము మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోలో కేవలం జాతకాలను, బయోడేటాలను కల్పం. మేము హిమైత్ నగర్ మాకు నేర్పిన ఈ జీవన తత్వాన్ని ఆధారంగా చేసుకుని బంధాలను నిర్మిస్తాం. మీ జీవితానికి పెట్టుబడిగా మారే వ్యక్తిని, స్థిరత్వంగా నిలిచే వ్యక్తిని, మీతో కలిసి ఒక అందమైన సహజీవనాన్ని గడిపే వ్యక్తిని, తరాలకు వారధిగా నిలిచే వ్యక్తిని మీకు పరిచయం చేయడమే మా బాధ్యత. వెంటనే కాల్ చేయండి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందుకు వచ్చేస్తాను. సైనింగ్ ఆఫ్. బై బై.